తెలంగాణ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో భాజపా గ్రామ శాఖ అధ్యక్షులు ఆతుకుల రాజేశ్వర్ ఆధ్వర్యంలోని నాయకుడు కొండా జగదీశ్వర్ సీట్లు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ దేశంలో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం గర్వించదగ్గ విషయమని, నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ ధర్మపురి అరవింద్, కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులపైన 1,00,000కు పైగా మెజారిటీతో గెలుపొందారని, తమ గ్రామంలో అత్యధిక మెజారిటీ ఓట్లు సాధించామని వారన్నారు। జై శ్రీరామ్, జై భారత్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు పలుకుతూ మళ్లీ మోదీ సర్కార్ని చూడాలని సంకల్పంతో మండల నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మళ్లీ బీజేపీని గెలిపించి కేంద్రంలో అధికారం సాధించుకున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలోని ఎస్టీ మోర్చా జిల్లా కోశాధికారి సేవాలాల్, నాయకులు కుంట గంగాధర్, సుంకరి జలంధర్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు కుంట లింబద్రి తదితరులు కార్యక్రమంలోని పాల్గొన్నారు। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం, అరవింద్ నాయకత్వం, అరవింద్ నాయకత్వం, దినేశన నాయకత్వం, దినేశన నాయకత్వం। ముఖం కానట్లుండు అధికారంలోకి రావడం వలన మన కార్యకర్తలు చాలా బాగా పనిచేయడం వల్ల గెలవడం జరిగింది, అధికారంలోకి రావడం జరిగింది। నిజామాబాద్ డిస్టిక్ దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామం కార్యకర్తలు బాగా పనిచేయడం వల్ల ధర్మపురి అరవింద్ గారు గెలవడం జరిగింది। అందువలన స్వీట్లు మిఠాయిలు పంచడం జరిగింది దమ్మన్నపేట గ్రామంలో ఈరోజు। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। నరేంద్ర మోడీ గారు మూడోసారి గెలిచినందుకు అందరికీ సంతోషంగా ఉన్నందున మేము స్వీట్ తీసుకోవడం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్।